నందిని చాలా అబ్బాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఏమార్చినందువల్ల తనని ప్రేమించిన ఆ అబ్బాయిలే ప్లాన్ చేసి ఈ హత్య చేశారు యువర్ ఆనర్. సో ఫర్ మీ ద కేస్ ఇస్ క్లోజ్డ్. మీరేదైనా చెప్పదలుచుకున్నారు మాణిక్యవేల్? యువర్ ఆనర్, వీళ్ళు పూర్తిగా డ్రామా ఆడుతున్నారు. ఇందులో ఏది నిజం కాదు. నాకు కొంచెం టైం ఇచ్చారంటే. మీకు ఎంత టైం ఇవ్వాలని అనుకుంటున్నారు మాణిక్యవేల్? ఈ కేసు ప్రారంభం నుంచి చూస్తున్నాను. వాళ్ళు ఏ ఎవిడెన్స్ ఇచ్చినా కూడా అది అబద్ధమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప మీరు వేసిన హత్య కేసుకి సాలిడ్ గా ఒక్క ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేదు. రే తమ్ముడు లేగవయ్యా. ఏ ధైర్యంలో ఈ కేసు వేశావు? బయట ప్రెస్ ని పిలిచి ఏదేదో మాట్లాడావు కదయ్యా. ఇక్కడ మాట్లాడుచున్న చోట్ల సైలెంట్ గా కూర్చున్నావు. వాళ్ళు నీ మీద పరువు నష్టమని కేసు వేశారే, దానికి కరెక్ట్ అయిన ఎవిడెన్స్ లేదనుకో ఎన్ని సంవత్సరాలు శిక్ష తెలుసా? 7 సంవత్సరాలు. లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. అందరు టైం ని వేస్ట్ చేశావు. ఒక 10 నిమిషాల్లో తీర్పు. రత్నం, మనం స్టే ఆర్డర్ తీసుకుందాం. నాకు జడ్జి తెలిసిన వారే. తినగా నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడాను. చాలా థ్యాంక్స్ బాబు. దేనికన్నా థ్యాంక్స్ అంతా చెప్తున్నావు. మీరిద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. అన్నా, ఏంటన్నా ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమయ్యా చెప్తున్నారు? మీరు అర్థమయ్యే మాట్లాడుతున్నారా? అవునయ్యా, అన్నీ తెలిసేనయ్యా మాట్లాడుతున్నాను. వాళ్ళు చెప్పిందంతా నిజమేనయ్యా. ఆ పిల్లలతో మా అమ్మాయి తిరగడం నా కళ్ళారా నేను చూశానయ్యా. ఇప్పుడు తీర్పు ఇచ్చేస్తారా అయ్యా? దయచేసి ఇచ్చేయండి అయ్యా. నా కూతురు పరువు మర్యాదల్ని రిపోర్టర్లు అమ్ముకుంటున్నారు. నాకు ఇంకో కూతురుంది. దాని జీవితాన్ని చూడాలి కదా. ఇక్కడితో ఆపేయండి అయ్యా. త్వరగా తీర్పిచ్చి మమ్మల్ని వదిలేయండి అయ్యా. సార్, ఒక్క నిమిషం. నేను మీకు ఒకటి చెప్పాలి సార్. ఇక్కడికి రా. చెప్పండి సార్, నందినిని ఎవరు హత్య చేయలేదు సార్. నందిని సూసైడ్ చేసుకుంది సార్. యువర్ ఆనర్, ఇతనే కదా హత్య అని కంప్లైంట్. ఆగండి. ఇంకా ఆయన ఏదో చెప్పదలుచుకుంటున్నారు అనుకుంటున్నా కదా? సార్, నేను ఇప్పుడు ఒకరిని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇతను అడిగే ప్రశ్నలకంతా జీపీ సార్ సమాధానం చెప్పాలనే అవసరం లేదు యువర్ ఆనర్. జీపీనే మీరు అడగాల? సార్, లేదు సార్. నందిని వాళ్ళ అమ్మా నాన్నల్ని. కొంచెం లేవండి. నందినిని నలుగురు అరెస్ట్ చేశారు అని చెప్పి తన ఇంటికి వచ్చి మీ దగ్గర బోరుమట్టు ఏడ్చింది కదా. బదులుగా మీరు తనకి ఏం చెప్పారు? సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కల్చరల్స్ కి నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం తప్ప అమ్మా? అవునే, తప్పే. ఇలాంటి డ్రెస్ వేసుకెళ్ళడం తప్పే. ఎంత బాధ కలుగుంటుంది సార్ తనకి. మీరు ఉన్నారు అన్న నమ్మకంతోనేగా తను మీకు వచ్చి చెప్పింది. పేరు పోతుంది, పరువు పోతుంది అంటూ ఇప్పుడు కూతురే పోయింది. ఇక పేరు పెట్టుకుని మీరు ఏం చేస్తారు చెప్పండి. అమ్మ నాన్న చేతులు తీశారు, చుట్టుపక్కల వాళ్ళు చేతులు తీశారు. ఏమీ చేయలేక తల్లిదండ్రులకి సంబంధమైన టీచర్ అయినా మీ దగ్గరికి తను వచ్చింది. మీరేం చేశారు సార్? ఇకపై నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలని నేను అడ్వైస్ చేసి పంపించాను. ఓహో, అడ్వైసా? దానికి పేరు అడ్వైసా? మీరేం అడ్వైస్ చేశారో నన్ను చెప్పమంటారా సార్? మెంబర్స్ అందరి దగ్గర మాట్లాడేసాం సార్. బోర్డ్ మీటింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశాం సార్. రామా, వెడ్నెస్డే నన్ను కలవాలని చెప్పేవంటగా? అవును సార్, అందరూ నేనే తప్పంటున్నారు. స్టాఫ్స్ అందరూ కాలేజ్ పేరు నా వల్లే చెడిపోయిందంటున్నారు.
ఆ వీడియో రిలీజ్ అవ్వడంలో నా తప్పేమో ఉంది సార్. నాకు అర్థమవుతుందమ్మా, కానీ మేనేజ్మెంట్ డెసిషన్ తీసేసుకుందే. నిన్ను డిస్మిస్ చేయాలని నిర్ణయించుకున్నారు. సార్ నేనేం తప్పు చేశాను సార్? అరే, అలాంటిదేం లేదమ్మా. రా, వచ్చి కూర్చో. రా. నాన్న వడ్డీకి డబ్బులు తీసుకుని నన్ను చదివిస్తున్నారు సార్. నన్ను కాలేజ్ నుంచి తీసేస్తే మా నాన్న నీ చదువు ఆగిపోతే మీ నాన్నగారు తట్టుకోగలరా? నీ జీవితమే పోయినట్టే. అప్పులు తీర్చలేక కుటుంబం నడి రోడ్డుకు వచ్చేస్తుంది. చదువే కదమ్మా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుని మానేయకూడదు. సరే, నువ్వు పని చేయి. ఈరోజు రాత్రి 10 గంటలకి ఇక్కడికి రా. ఈ కార్డు ఉంచుకో. నిన్ను ఎవడు డిస్మిస్ చేస్తాడో నేను చూస్తాను. ఓకే? ఈ విషయాన్ని బయటకు చెప్తే నన్ను ఎవ్వరూ నమ్మరని నాకు బాగా తెలుసన్నయ్య. ఎందుకంటే నేనే తప్పు చేశానని అందరూ నిర్ణయించుకున్నారు. ఒక్కటి అర్థమైందన్నయ్య, ఒక అమ్మాయికి ఇలా జరుగుతున్నప్పుడు ఆ క్షణంలో వచ్చే బాధ కన్నా ఆ ఊర్లోనే ఉండే బాధే అన్నయ్య ఎక్కువ. అలా జరుగుతున్నప్పుడే చనిపోతే పెద్ద గొడవలు చేస్తారు. ఒకవేళ ప్రాణాలతో ఉంటే తనని మాటలతోనే చంపేస్తారు. నందిని, నీ డిస్మిస్ ఆర్డర్ రెడీ చేసేశారమ్మా. ఆ తర్వాత నేనే గొడవ పడి చదువుకునే పిల్ల జీవితాన్ని నాశనం చేయకండి, వాళ్ళ నాన్నగారు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పాను. నువ్వేం భయపడకు, వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి, సరేనా? హలో నందిని. సరే సార్. నాకు రెండే దారులే అన్నయ్య ఉన్నాయి. ఒకటి, చదువు మానేయకూడదంటే ఆయన చెప్పినవన్నీ వినాలి, లేదా పరువే ముఖ్యమని ఇంటికి భారంగా అమ్మా నాన్నని బాధ పెట్టాలి. అసలు ఎలాంటప్పుడు ఒక అమ్మాయికి ఏమనిపిస్తుందనయ్య? చప్పుడు చేయకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలన్నయ్య. అందుకే ఈ మ్యాజిక్ వాల్లో రాసేసి చనిపోదని నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు నందిని? చస్తే అన్ని సమస్యలు తీరిపోతాయా? ఆ పెద్దవని ఏం చేయాలో అది చేద్దాం, కానీ ఆ తర్వాత ముందు నువ్వు ఇంటికి బయలుదేరు. ఇప్పటికీ మీ అమ్మ నాన్న చాలా భయపడిపోయి ఉన్నారు. రేపు మేము మీ ఇంటికి వచ్చి మాట్లాడతామమ్మా. ఇప్పుడు వెళ్ళు, బయలుదేరు. చప్పుడు చేయకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలన్నయ్య. ఎవడెవడో చేసే తప్పులకి మనం ఎందుకు నందిని చావాలి? ఇక మీదట ఇక్కడ ఏం జరగాలో నేనే నిర్ణయిస్తాను. ఏంట్రా ఏవేమో మాట్లాడుతున్నావు?
ఇదంతా చేయడానికి నీకు ధైర్యం ఉందా? చదువుకునే పిల్లని అరెస్ట్ చేయడానికి వాడికి ధైర్యం ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి నాకు ధైర్యం ఉండదా ఏంటి? ఈ పనిని ఏ పొరపాటు లేకుండా చెయ్యాలి అంటే మరికొంతమంది సాయం కావాలి. ఆల్రెడీ ఫేస్ చాలా డ్యామేజ్ అయిపోయింది. 2-3 విషయాలు చేస్తే మ్యాచ్ చేయొచ్చు. మీరు నందిని బర్త్ మార్క్స్ మాత్రం అడిగి చెప్పండి. అన్నయ్య, ఆ, మీరు చెప్పినవన్నీ అలాగే లెటర్లో రాశానన్నయ్య. ప్రెస్ వాళ్ళందరికీ చెప్పేశాను. రేపు షాప్కి వచ్చేస్తాను. సార్ బండి రెడీ సార్. ఇక్కడ పక్కనే ఉన్నారు. మామయ్య మర్డర్ కేసు పెట్టమంటున్నారు. మర్డరా? మర్డర్ చేశానా? ప్రెస్కి లెటర్ చిక్కితే సమస్య ఇంకా పెద్దదవుతుంది అనుకున్నాను, కానీ దాన్ని కూడా వాడు కాల్ చేశాడు. ఇక మీదట ఈ సమస్యను మనమే పెద్ద చేయాలనుకుంటాను. హత్య అంటేనే అన్ని మీడియా పీపుల్ వస్తారు, అప్పుడు ఒక పెద్ద డబ్బు చూడొచ్చనే ఈ విషయాలని చేశారు యువర్ ఆనర్. డాక్టర్, బాడీని వాళ్ళు కనిపెట్టలేరు కదా? దగ్గర 4000 పోస్ట్ మార్టం చేశాను. కన్న తల్లి కూడా కనిపెట్టలేదు.